ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఈ నేపథ్యంలో ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. మరి లోక్సత్తా దేనికోసం నిలబడుతుంది? ఇందాక చెప్పాను, ప్రజలు ఎవరికి రుణపడి ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి పైసా ప్రభుత్వం నుంచి ఖర్చు అయ్యేది, ప్రభుత్వం నుంచి మనకు వచ్చేది మన డబ్బు, మన హక్కు. మనం పన్నుల రూపంలో ఇచ్చింది, లేదా మన పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చేది, రేపొద్దున చెల్లించేది మనం, వాళ్ళెవరు కాదు. ఎవడు ఎవడికి దానం ఇవ్వట్ల. ఏ పార్టీ, ఏ నాయకుడు జాతీయ స్థాయిలో రాష్ట్రంలో చెప్పుకున్నా నేను ఇస్తున్నానన్నా కూడా అది ప్రజాస్వామ్యంలో చాలా బాధాకరం. దాన్ని గ్రహించాలి, వ్యతిరేకించాలి, కాలక్రమేణా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. కానీ మనం కృతజ్ఞతతో వాళ్ళెవరో నాకు చేస్తున్న రుణపడుతున్నాను అనుకున్నది ఈ ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన భావం, బానిస భావం. అది దానికి అతీతంగా ఓటు వేయాలి. లోక్సత్తా నిర్ద్వంద్వంగా చెప్తోంది ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలను లోక్సత్తా ఎండగట్టినట్టుగా గత 30 ఏళ్ళు ఎవరు ఎండగట్టాల. పరిష్కారం కోసం మేము చేసినంత కృషి ఇంకెవరూ చేయాలి. ఫలితాలు కూడా కొన్ని ఎవరు సాధించాలని ఫలితాలు సాధించాం, కానీ అవి చాలా ఈ దేశానికి. ఆ మాట చాలా నిజాయితీగా చెప్తున్నాను, వినమ్రంగా చెప్తున్నాను. చెట్లు ఎంచాట ఆవుదం చెట్టే మహావృక్షం కాబట్టి మేము సాధించినవి గొప్పగా అనిపిస్తాయి. ఇటీవల ఎలక్ట్రల్ బాండ్స్ గురించి వాళ్ళు చర్చ జరిగింది. అసలు దానికి మూలం పార్టీలకు వచ్చే దాతలకి 100% పన్ను రాయితీ కల్పించడం. దానికోసం పోరాడి సాధించింది లోక్సత్తా. లేకపోతే నేరస్తుల వివరాలు బయటపడ్డము, అభ్యర్థి వివరాలు బయటపడ్డము, బోడి చర్చ జరుగుతుంది. దానికి మూలం ఈ రాష్ట్రంలో మీ అందరి సహకారంతో లోక్సత్తా ప్రారంభించింది 1999 ఎన్నికల్లో. మీరు దేశంలో ఏ మౌలికమైన విషయాన్ని 20 ఏళ్ల తర్వాత చూడండి చర్చలు, ఆ మూలం లోక్సత్తా చేసిన కల్పిస్తుంది. పాలనా సమాచార హక్కు లోక్సత్తా పోరాడి సాధించింది. ఆ డ్రాఫ్టింగ్లో ప్రతి పదము ప్రతి కామ నేను కూర్చుని సోదరు అరుణారావుతో కలిసి తయారు చేశాను. ఇంకెన్నో రంగాలు సాధించాం, కానీ సాధించాల్సింది చాలా ఎక్కువ. అవన్నీ ఇవాళ ఒక్కరోజు సాధించలేం. నిజంగా ఈ దేశంలో ఈ మార్పులన్నీ కొద్ది ఏళ్లలో వస్తాయని ఆశపడ్డవాడిని నేను. అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే, ఒక సమాజం మారాలంటే ఓపిక కావాలి, సహనం కావాలి. మహాత్మా గాంధీ చెప్పారు, ఎ రిఫార్మర్ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనైట్ పేషెన్స్ అని. సమాజంలో సంస్కరణలు కోరేవాడికి అపారమైనటువంటి ఓర్పు ఉండాలి. కానీ ఈలోగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజల భవిష్యత్తుని కాపాడాలంటే ఆర్థిక భవిష్యత్తు ఒక్కటే మన ముందున్నటువంటి మార్గం. ఈ దేశానికి మంచి జరిగే అవకాశం ఏమన్నా రాజకీయం నుంచి, పరిపాలన నుంచి ఉందా అంటే, చాలా తప్పులు జరిగినా కూడా వివిధ పార్టీల వల్ల గత 30 ఏళ్ళు కొన్నైనా మంచి చేయడం చేత, కొన్ని విధాలను రూపొందించడం చేత, కొన్ని విజయాలను సాధించడం చేత వచ్చే 25-30 ఏళ్ల పాటు ఆర్థిక ప్రగతికి బాటలు పడుతున్నాయి, పునాదులు వేస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవకాశాన్ని పోగొట్టుకున్నది. కీలకమైన సమయంలో తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, లక్షలాది మంది విద్యార్థికులు, వృత్తి నైపుణ్యం ఉన్నవారు ఉన్న రాష్ట్రం, దేశం నలుమూలలా, ప్రపంచ నలుమూలలా కూడా వారి ప్రభావాన్ని చూపెట్టి తలెత్తుకుని గర్వంగా నిలబడ్డ రాష్ట్రం, అత్యాధునిక భావాలకి, కొత్త పుంతలకి పేరెండెక్కన్న రాష్ట్రం గత 5 ఏళ్లుగా నిద్రాణం అయిపోయింది. ఆర్థికాభివృద్ధి విషయంలో పెట్టుబడులు మందగించిపోయినాయి. రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉన్నా కూడా ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెడితే ప్రమాదం అవుతుందన్న భయానికి లోనవుతున్నారు. మౌలిక సదుపాయాలు పూర్తిగా పోయినాయి. ఎందుకంటే సంక్షేమం తప్ప ఇంకా పరిపాలన, ప్రభుత్వం చేయాల్సిన పనులు మర్చిపోయినాం మనం. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నాం అన్న సంగతి మర్చిపోయినాం. సంక్షేమం ఇచ్చాం కదా, ఇంకెందుకు మాట్లాడుతున్నాం? ఇంకేం అక్కర్లేదు, సంక్షేమమే. అయితే దోపిడీ, లేకపోతే సంక్షేమం, అది పరిపాలన కాదాల. ఈ నేపథ్యంలో వచ్చే 25 ఏళ్ళు అభివృద్ధికి అవకాశం దేశంలో కనిపిస్తున్నప్పుడు దాన్ని అందుకోవాల్సిన బాధ్యత ఉంది. మనలాంటి రాష్ట్రాలు వెనకబడితే ఒక పోటీతత్వం అన్నటువంటి ఫెడరల్ వ్యవస్థలో ఇతర రాష్ట్రాలు ముందుకు పోతున్నాయి. మన పక్కనే ఉంది ఉత్తరాన ఒరిస్సా, ఒక పేద రాష్ట్రం. మనతో పోలిస్తే ఒరిస్సాకి స్వతంత్రానంతర భారతంలో అంత చరిత్ర లేదు. ఆదాయాలు కానీ, ఆ విద్య కానీ,
లేకపోతే రిస్క్ టేకింగ్ కెపాసిటీ కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ నైపుణ్యం కానీ లేవు. మీకు విషయం తెలుసా, ఒరిస్సా ఈవేళ ఏడాదికి 26,000 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఉన్నది. అంటే వాళ్ళకి వచ్చేటువంటి పన్నుల ఆదాయం తీసుకుంటే రోజువారీ ఖర్చులు, జీతభత్యాలు, వడ్డీలు, అన్ని రకాల సంక్షేమ పథకాలు కలిపి ఆ ఖర్చు చూస్తే 26,000 కోట్ల మిగులు ఉన్నది. ఆ పైన వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి అర్హత ఉన్న మేరకు ఆర్థికంగా చాలా క్రమశిక్షణను పాటించి ఆర్థికంగా చాలా బలంగా ఉన్న రాష్ట్రం ఒరిస్సా. మంచి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. రాజకీయంగా కూడా ప్రజల మన్నన పొందుతున్నారు. ఆర్భాటం లేదు, హడావిడి లేదు, ప్రచారం లేదు. నవీన్ పట్నాయక్ గారు నాకు బంధువు కాదు, ఆయన ఇంతవరకు కలవరాసు. బంధువు కాబట్టి నేను చెప్పడంలా, అది సాధ్యం. ఆర్థిక అభివృద్ధి, మరుగు సదుపాయాల కల్పన, పొదుపరితనం, ప్రభుత్వ ధనంతో, ప్రజాధనంతో రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం, ప్రజల మన్నన అదే సమయంలో పొందడం సాధ్యం. సాధ్యం కాదన్నది అసమర్థులు, అవినీతి పరులు చెప్పే మాట. అది సాధ్యం. ఒరిస్సా ముందుకెళ్తుంటే మనం నోట వేలేసుకు చూస్తున్నాం. వేళ ఒరిస్సా ముందుకు పోవాలా, గర్వపడాలి, ఇది నా దేశంలో భాగం. కానీ మనం ఎందుకు పోవడం లేదు? 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి, ఇంత గొప్ప చరిత్ర ఉండి. ఉత్తరప్రదేశ్ దేశంలో తలసరి ఆదాయంలో సగం ఉంది ఉత్తరప్రదేశ్ అంతే. జనాభా రీత్యా ప్రపంచంలో వేరే దేశం అయితే 5వ పెద్ద దేశం అవుతుంది మన దేశంతో కూడా కలిపి. కులాలు, హింస, పీడన, దుష్పరిపాలన, అవ్యవస్థ రాజ్యమైనటువంటి రాష్ట్రం. ఈవేళ ఉత్తరప్రదేశ్ ఈ రెవెన్యూ మిగులు అంటే వాళ్ళకు వచ్చిన పన్నుల ఆదాయము, వాళ్ళు పెట్టే ఖర్చు, రోజువారీ ఖర్చు, సంక్షేమంతో కలిపి జీతభత్యాలు, వడ్డీలు, సంక్షేమంతో కలిపి ఇది పోగా 74,000 కోట్ల రూపాయల మిగులు చూపెడుతున్నారు. 74,000 కోట్ల రూపాయల మిగులు. ప్రజల ఆదరణ తక్కువైందా? ప్రజల ముందు అపారమైన ఆదరణ పొందుతున్నారు. రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు, ప్రజల ఆదరణ పొందుతున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది? ఎందుకు జరగకూడదు మనకి? ఎందుకు వాళ్ళందరూ చూసి మనం ఆశ్చర్యపోవాలా? కాబట్టి కనీసం ఇప్పటికైనా ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఈ వేడున్న పరిస్థితుల్లో మనకు వేరే గత్యంతరం లేదు. ఈ వేళ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ రాజకీయ పోరాటం దేవతలు రాక్షసుల మధ్య కాదు. అందరూ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు, అందరూ డబ్బులు పంచిపెడుతున్నారు. విజయవాడ వస్తువులు డబ్బులు పంపిణీ సంగతి నేను చెప్పనక్కర్లేదు కదా. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు, అందరి వల్ల పొరపాటు జరుగుతున్నాయి. కానీ ఒకే ఒక్క మౌలికమైన తేడా, మిగతావన్నీ కాలక్రమేణా మారడానికి సిద్ధపడ్డా కూడా ఆర్థిక భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ శక్తులు ఏమిటి? పొదుపరితనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు చేసేవాళ్ళు ఎవరు? మన కాళ్ళ మీద మనం నిలబెట్టేవాళ్ళు ఎవరు? పెట్టుబడులు పెంచేవాళ్ళు ఎవరు? పారిశ్రామికలు జరపేవాళ్ళు ఎవరు? ఆ రకంగా చూస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి, ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన. ఈ 3 పార్టీలు కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి, దాంతో తృప్తి పడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి, ఆర్థిక ప్రగతిని పెంచాలి, పెట్టుబడులను పెంచాలి, మౌలిక సదుపాయాలు కావాలి, కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి. ఈ పూర్తిగా బడితున్నవాడిదే బర్రె, సింహాసనం మీద కూర్చున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్నదానికి ఈ 3 కట్టుబడి ఉన్నారు. వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం, వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాను, ఒక పార్టీ వస్తే ఒక కులం బాగుపడుతుంది అన్నది చాలా పొరపాటు వాదన. మనలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆలోచనలను అవకాశంగా తీసుకుని, బలహీనతను ఆసరాగా చేసుకుని
మన జీవితాల గురించి మనకు అవగాహన లేకుండా చేసి అన్నీ కప్పెట్టేసి ఈ పార్టీ వస్తే ఏ కులం బాగుపడుతుంది, ఏ పార్టీ వస్తే ఏ కులము బాగుపడదు. నేను ఖచ్చితంగా బస్తీ మీద సవాల్ చేస్తున్నాను. ఏ పార్టీ వచ్చినా ఏ కులము పూర్తిగా బాగుపడదు. ఆ కులంలో కొందరు బడా కాంట్రాక్టర్లకో, కొందరు అధికారులకో, మరికొందరికో కొంచెం అధికారం ఉన్న వాళ్ళతో చనువు ఉండొచ్చు, లాభ నష్టాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ సామాన్య ప్రజల జీవితాల్లో కావలసింది ఎలాంటి పరిపాలన సాగుతోంది, ఆర్థిక ప్రగతి ఉందా లేదా, కొంతమేరకైనా చట్టబద్ధ పాలన ఉందా లేదా, లేకపోతే పూర్తిగా బడితున్నాడిదే బయట గూండరాజ్యం అయిపోయిందా, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరా, ఈవేళ మనం కష్టపడ్డా కూడా ఈ పేదరికం నుంచి బయటపడడం లేదా, దాని నుంచి ఉంటుంది. కానీ ఏ కులమైనా కూడా ఫలానా కులం వాడు ఎమ్మెల్యే అయితే, ఫలానా కులం వాడు ఫలానా పార్టీ వాడు అధికారంలోకి వస్తే నా కులం బాగుపడుతున్నది చాలా పొరపాటు ఆలోచన. కానీ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కులాల పేరుతో మనం సమాజాన్ని వంచిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.